మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర మరో ప్రపంచం సృష్టించాడు. తన లేటెస్ట్ మూవీ వినయ్ విధేయ రామతో బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం క్రియేట్ చేశాడు. తన కెరీర్లోని హైయెస్ట్ వసూలు సాధించాడు చెర్రీ. భారీ అంచనాలతో విడుదలైంది వినయ విధేయ రామ. మెగా పవర్ స్టార్ స్టామినాకి బోయపాటి లాంటి ఊర మాస్ డైరెక్టర్ యాడ్ కావడంతో సినిమాకి ఓపెనింగ్స్ ఓ రేంజ్లో వచ్చాయి. రంగస్థలం వంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన మూవీ కావడంతో అంచనాలు అమాంతం పెరిగాయి. దీంతో భారీ ఓపెనింగ్స్ దక్కాయి వినయ్ విజయ్ రామకి. సినిమా రిలీజ్ తర్వాత డివైడ్ టాక్ వచ్చిన సంక్రాంతి సీజన్ కావడంతో థియేటర్లన్నీ హౌస్ఫుల్స్ తో నిండిపోయాయి. మొదటి రోజు ఈ సినిమా చెర్రీ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ దక్కాయని టాక్ వినిపిస్తోంది. రంగస్థలం సెట్ చేసిన తన రికార్డ్ ని తానే బద్దలు కొట్టాడు రామ్ చరణ్. రంగస్థలం మూవీకి ఓవరాల్ గా 40 కోట్లకు పైగా గ్రాస్ దక్కింది. వినయ్ విజయ్ రామ చిత్రానికి కూడా అదే రేంజ్ లో వసూలు దక్కినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక ఓవర్సీస్ లో బోయపాటి బ్రాండ్ తో ఓపెనింగ్స్ డౌన్ అయినా మిగిలిన అన్ని ఏరియాస్లోనూ రంగస్థలం రికార్డులను బ్రేక్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. మరి మొదటి రోజు వినయ విధేయుడి విధ్వంసానికి వసూలు ఏ రేంజ్లో దక్కాయనేది చూడాలి. You're watching this on Mirror TV. Please like, share, and subscribe. You're watching this on Mirror TV. Please like, share, and subscribe. You're watching this on Mirror TV. Please like, share, and subscribe.